గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. అనిత గారు పంపించారు ఇంకొల్లు నుండి. పెళ్ళైన తర్వాత స్త్రీలు పుట్టింటి నుండి మెట్టింటికి మంగళవారం లేదా శుక్రవారం బయలుదేరి వెళ్ళకూడదు అంటారు. ఎందుకని తెలియచేయండి అని అడుగుతున్నారు. వివాహం అనేది శుక్రవారం నాడు చేసుకునే సంప్రదాయం మనకి స్పష్టంగా కనిపిస్తుంది కదా. మరి ఆ సందర్భంలో ఎందుకు వెళ్ళిపోకూడదంటే శుక్రవారం లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటి మాసం. ఒకవేళ అమ్మాయి కానీ వెళ్ళిపోయినట్టయితే మన ఇంట్లో డబ్బంతా పోయి వాళ్ళకి చేరుతుందని. వెళ్ళేది ఎక్కడికి వెళుతుంది అమ్మాయి? నీ అల్లుడింటికేగా వెళ్ళేది. అల్లుడికి ఆస్తి ఉన్నా నీకు ఆస్తి ఉన్నా ఒకటే కదా, నీకు సంబంధించిన కుటుంబం వాడే అని అనుకుంటే అలా కొన్ని ప్రాంతీయమైనటువంటి ఆచారాలు అపోహల కారణంగా ఈ విధంగా వస్తున్నాయి. నిశ్చయంగా చెప్తున్నాను, ఈవేళ విదేశాలకు వెళ్ళేటటువంటి వధూవరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇవి పట్టించుకోవడం లేదు. కాకపోతే మంగళవారానికి మాత్రం ఒక నియమం కనిపిస్తూ ఉంటుంది. అమంగళం అనేటటువంటి దాన్ని అనలేక ఆ అమంగళం అనేటటువంటి దాన్ని సభ్యతతో చెప్పేందుకు వీలుగా మంగళవారం అన్నారు అని మామూలుగా ఒక మాట. కానీ మంగళగ్రహము అంటే కుజగ్రహం. కుజో మనస్తాపకారక, మనస్తాపాన్ని కలిగించేటటువంటి వాడు కుజుడు కాబట్టి వాడినే మంగళుడు అని కూడా అంటారు. కాబట్టి మనస్తాపాన్ని కలిగించేటటువంటి గ్రహం యొక్క ఆధిపత్యం ఉన్నటువంటి రోజున పంపించినట్టయితే అమ్మాయికి ఏ కష్టం వస్తుందో, కాబట్టి అదంత మంచిది కాదనే అభిప్రాయంతో మంగళవారాన్ని ఆపడం అనేది కనిపిస్తుంది. శుక్రవారం నాడు పంపించడం అనేటటువంటి విషయానికి వచ్చినట్టయితే లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి వారం శుక్రవారం అని మనం అభిప్రాయపడతాం. ఆ శుక్ర అనేటటువంటి మాట లక్ష్మీదేవికి అలా నిబంధింపబడ్డంలో ఒక కారణం ఉంది. భార్గవుడు ఉన్నాడే, భృగు మహర్షి యొక్క పుత్రుడైన వాడు, ఆయన యొక్క కూతురు ఈవిడ భార్గవిగా పుట్టింది. అంటే ఆయన శుక్రాచార్యుడు. ఆయన యొక్క కూతురుగా ఒక జన్మలో లక్ష్మి పుట్టింది కాబట్టి ఈవిడికి భార్గవి అని పేరుంది. కాబట్టి భృగువారము అంటే శుక్రవారం కాబట్టి అదిగో లక్ష్మీదేవికి శుక్రవారానికి ఒక సంబంధాన్ని ఏర్పాటు చేశారు. నిజానికి లక్ష్మీ పూజని శుక్రవారం నాడు మాత్రమే మనం చేస్తున్నామా? మిగిలిన రోజుల్లో చేయటం లేదా? అంచేత శుక్రవారం నాడు పంపించకూడదనేది బలీయమైనటువంటి నియమం ఏమాత్రము కాదు, ప్రాంతీయమైనటువంటి ఆలోచన. అవకాశం ఉన్నంతలో మిగిలిన వారాల్లో పంపడానికి ప్రయత్నించండి. ఈరోజే పంపించాలి అని అన్నప్పుడు పంపించండి. అది కూడా విధానం ఒకటి చేస్తూ ఉంటారు. అమ్మాయిని అలా పంపించేటటువంటి సందర్భంలో ఆ గుమ్మం మీద ఏదో కొద్దిగా చిన్న బంగారపు చిన్న ఏదో ఒకటి పెట్టించి దాన్ని దాటించి తీసుకువెడతారు. నిజానికి చెప్పినట్టయితే బంగారాన్ని దాటడం మరీ తప్పు. అంచేత ఆలోచించుకోవాల్సింది, మంగళగ్రహం అధిపతిగా ఉండేటటువంటి మంగళవారం నాడు అమ్మాయిని తీసుకువెళ్ళడం అనేది మానసికమైన అనుతాపాన్ని కలిగించేది కాబట్టి తీసుకుపోవడం సరికాదు. కానీ తప్పనిసరి పరిస్థితిలో శుక్రవారం నాడు తీసుకువెళ్ళడం సరైనటువంటిదే తప్ప మరొకటి ఏం కాదు. అవకాశం ఉన్నంతలో శుక్రవారం కాకుండా ఉండేలా చూసుకోవడం మంచిది. శాస్త్రం మాత్రం శుక్రవారం తీసుకెళ్ళొద్దు అని బలంగా నిషేధించినట్టుగా ఆధారాలు